9 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్నోజీగూడ ఎస్ఎల్ఎన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ శోధన్ నిదాన్ మరియు సామ్దాన్ లైసెన్స్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 42 మంది బ్లాక్ బెల్ట్ విద్యార్థులు పాల్గొని విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసి అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఈ నెల ఆగస్టు 21 నుంచి 24 వరకు హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న జేకేఏ జాతీయ ఇంటర్ స్కూల్స్ కరాటే టోర్నమెంట్ 2026కు సంబంధించిన బ్రోచర్ను ప్రారంభించారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి టోర్నమెంట్ ముఖ్య అతిథిగా జేకేఏ ఇండియన్ చీఫ్ షిహాన్ ఆనంద్ రత్న హాజరై బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్ను జేకేఏ తెలంగాణ స్టేట్ చీఫ్ రాపోలు సుదర్శన్ మరియు తెలంగాణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జి గోవింద్ నాయక్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్లు శ్రీనివాసచారి, నరసింహాచారి, శంకర్ గౌడ్, శ్యామ్ సంగ్, బోడ విశ్వనాథ్ తదితరులతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కరాటే ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి పరీక్షల్లో పాల్గొన్న వారు ఎన్ నాగరాజు, పి శ్రీనివాస్, ఆర్ కోమల్, ఎం సాయి కిరణ్, ఎస్ కిరణ్, అక్షయ్ కుమార్, నరసింహ, ఎస్ ఆకాష్ కుమార్, సుజనా ప్రియా, శామ్యుల్ జాన్, చేతన్ కృష్ణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కరాటే అసోసియేషన్ కి చెందిన పై కరాటే విద్యార్థులు అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ పరీక్షల్లో పాల్గొని విజయవంతంగా పరీక్షలు పూర్తి చేయడం పట్ల నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేకేఏ ఇండియా తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో కరాటే క్రీడను మరింత అభివృద్ధి చేసి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చాలా ఫాస్ట్ ఉండాలి. 2 హ్యాండ్లే కాన్సన్ట్రేట్ చేస్తేనే మీరు ఫాస్ట్ చేయగలుగుతారు. అర్థమైందా? మీరు 2 వైపులా బ్లాకింగ్ చేయాల్సి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఒకవేళ నేను బ్లాక్ చేసేటప్పుడు ఉట్టి ఫేస్ మీదనే బ్లాక్ చేసినట్టయితే కింద ఓపెన్ ఉంటుంది, మనకు అటాక్ అవుతారు. ఇంతకుముందు 1-2 చేశాను కదా, ఇది చాలా బేసిక్ ప్రాక్టీస్, ఫండమెంటల్. ఇలా అటాక్ చేస్తున్నారు, అదే బ్లాకింగ్ అనేది అవుతుంది. ఇక్కడ మాత్రం బ్లాక్ అయింది, ఈ ఏరియా మొత్తం ఓపెన్ అయిన అనిపిస్తుంది మనకు. ఒకవేళ నేను ఒట్టి ఇదొక పంచ్ మీదనే ధ్యాస పెట్టినట్లయితే ఇది నేను ఫేక్గా యూజ్ చేయొచ్చు పంచ్ని, కానీ నా ధ్యాస మాత్రం 2000 ఉంది కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఫేస్ పాయింట్ కొట్టినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇదంతా మనకు ఓపెన్గా కనిపిస్తుంది ఫేస్ పాయింట్ కొట్టినప్పుడు. నా టైమింగ్ అనేది ఒకవేళ నేను ల్యాప్ చేసినట్లయితే సెన్సార్ అనేది బ్లాక్ చేయడం ఈజీగా ఉంటుంది, కానీ ఒకవేళ అది ఫాస్ట్గా చేస్తే 1-2 there is no block. అందుకనే మొదటి పంక్తి మీదనే కాకుండా 2 పంక్తుల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్ టీచర్ నేర్పుతారు, హై స్కూల్ టీచరు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పోతే లెక్చరర్స్ ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. అంతర్జాతీయంగా మన పిల్లల్ని ఎదగడానికి వీరిని
అంతర్జాతీయ కోచ్గా పిలవడం జరిగింది అక్కడ ఉద్దేశం. సో మేమంతా కోచెసే అయినప్పటికీ ఒక్కొక్క స్టాండర్డ్ అనేది తేడా ఉంటుందంటే వీరిని పిలవడంలో కారణతగా పిలవడం ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి కావాల్సిన టెక్నిక్స్ నేర్పించాలని వారిని ఇక్కడ పిలవడం జరుగుతుంది. కరాటే మాస్టర్ అందరూ అయినప్పటికీ స్కూల్ లెవెల్, హై స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, అది ఇంకా అనేది ఇంటర్నేషనల్ లెవెల్ వారు ఉన్నారు. ఆ ఇంటర్నేషనల్ లెవెల్ మన విద్యార్థిని ఇక్కడ విద్యార్థులు పైకి తీసుకురావడానికి ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు తెలిసిన జపాన్లో ఇదొక పాట, ఒక సెలబ్ లాగా అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కరాటే మాస్టర్ ఉంటారు. మన దగ్గర తక్కువ ఉంది సార్ అది. అది అంటే అక్కడ ఏంటంటే అది ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. వాళ్ళకి ఫిజికల్ డైరెక్టర్గా, కరాటే డైరెక్టర్గా వాళ్ళు ఇచ్చారు పోస్టు. ఫ్యూచర్లో మన దగ్గర రావడానికి మనం అనేక రకాలుగా గవర్నమెంట్కి లెటర్లు ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందనలో ఉన్నారు. సో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ మారడం వల్ల మన ప్రయత్నం ముందుకు జరుగుతుంది కనుక ఇప్పుడు ఫ్యూచర్లో వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జీవో తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రిఎంసీ నుంచి ఫండ్స్ వచ్చేసి 6 months నడుస్తుంది. దాన్ని 8 months కింద మేము కన్వర్ట్ చేస్తున్నాం. అలా 1 year అయిందంటే ఆటోమేటిక్గా పూర్తిగా వాళ్ళు ఎదగలుగుతారు. ప్రతి మహిళ కూడా రేపు వాళ్ళ రక్షణ వాళ్ళు రక్షించుకోవడానికి జపాన్ కరాటే ఎంతగానో తోడ్పడుతుంది. The first JK India inter-school tournament will be held the coming weeks at Hyderabad. At the Yusufgura Stadium in Hyderabad. This is the culmination of over 51 years after the JK has been established. Thanks to Sensei Sudarshan and his very efficient team, we've been able to hold this tournament in Hyderabad. We have categories right from under 6 years to under 18 years for this tournament, comprising of all primary school students, middle school students and high school students. Thanks to Sudarshan, we've got a sizable number of entries from over 21 states in India. Thank you very much. The first JK India inter-school tournament will be held the coming weeks at Hyderabad. At the Yusufgura Stadium in Hyderabad. This is the culmination of over 51 years after the JK has been established. Thanks to Sensei Sudarshan and his very efficient team, we've been able to hold this tournament in Hyderabad. We have categories right from under 6 years to under 18 years for this tournament, comprising of all primary school students, middle school students and high school students. Thanks to Sudarshan, we've got a sizable number of entries from over 21 states in India. Thank you very much. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ తరఫు నుంచి మనం ఆల్ ఇండియా చీఫ్ అయిన టెక్నికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ అయిన ఆనందత్త గారిని ఆహ్వానించడం జరిగింది మన తెలంగాణకు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆగస్ట్ 21 నుంచి 24 వరకు కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో మన రాష్ట్రంలోని దేశంలో విద్యార్థులందరూ కూడా ఏజ్ వైజ్గా బెల్ట్ వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో విజేత ఈ సంవత్సరం అతనే ఇండియా ఛాంపియన్ అవుతాడు.
6 ఇయర్స్లో 7 ఇయర్స్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ అలా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్గా వాళ్ళని ఛాంపియన్ చేయడం జరుగుతుంది. సో ఒక గ్రూప్లో ఎంతమంది వచ్చినా కూడా అతను ఇండియాకి అతనే ఛాంపియన్. సో అలాంటి గొప్ప అవకాశం ఈ టోర్నమెంట్లో జరుగుతుంది. అంటే ఇంతవరకు జరుగుతున్న టోర్నమెంట్ ఏంటంటే ఒక ఛాంపియన్ అని నిరూపించలేకపోతుంది. కానీ ఈరోజు మనం హైదరాబాద్ జరిగే టోర్నమెంట్కు గోవింద ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్కు మనకు ఛాంపియన్ ఇండియాకు ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఇది స్పోర్టివ్ సిస్టమ్ ఉంటుంది. మరి అన్నీ కూడా ఒక వరల్డ్ కప్ దీనికోసం జపనీస్ కన్యామా మాస్టర్ కూడా అక్కడి నుంచి వస్తున్నారు, జపాన్ నుంచి. మరి ఇంకొక యంగ్ మాస్టర్ వరల్డ్ ఛాంపియన్ కూడా వస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా టోర్నమెంట్ని మన విద్యార్థులందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. మార్నింగ్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది. మరి 2 to 8 వరకు టోర్నమెంట్ నిర్వహించడం. ఇవన్నీ కూడా జపాన్ కరాటే అసోసియేషన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్తో అనుబంధంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ యొక్క గొప్పతనం అదనమాట. సో దీంట్లో లిమిటెడ్ సెలక్షన్ పీపుల్ మాత్రమే టోర్నమెంట్లో పాల్గొంటారు. ఆల్రెడీ టోర్నమెంట్ ఎంట్రీస్ అనేది 1 month ముందే క్లోజ్ అవ్వడం జరిగింది. సో స్పాట్ ఎంట్రీస్ అనేది ఉండదు ఇందులో. సో ముందే సెలక్షన్ చేసుకొని ఉంటారు పిల్లవాళ్ళు. వాళ్ళందరూ కూడా జపాన్ మాస్టర్స్ యొక్క శిక్షణ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టోర్నమెంట్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ గెలిచే వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ వరల్డ్ షూటర్ కప్ జరగబోతుంది జపాన్లో. ఆ వరల్డ్ షూటర్ కప్కు ఇందులో ఉన్న ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకు పాల్గొనడానికి అవకాశం కూడా గ్రేట్ అవకాశం. సో నెక్స్ట్ ఇయర్ జరగబోయే వరల్డ్ షూటర్ కప్కు మన తెలంగాణ టీం కూడా పాల్గొనడానికి అవకాశం దొరికింది. అది గొప్ప అవకాశం అని భావిస్తున్నాను. అది వెరీ థ్యాంక్స్ టు శ్రీయాన్ ఆనందరత్న గారు మాకు ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చి మరి గోవింద్ తన యొక్క భుజస్థానం ఉందా అనేది ఈ బాధ్యత తీసుకొని సో మిగతా డైరెక్టర్ అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి మేము ముందుకు వచ్చాం. ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సార్, దీంట్లో మొత్తం జపాన్ టెక్నిక్ ఉంటుందా సార్? కరాటేలో ట్రైనింగ్ మొత్తం, ఎందుకంటే పుట్టింది దక్షిణ భారతదేశం అప్పటికీ పెరిగింది జపాన్లో ఒకినవాలో కనుక సో జపనీస్ స్టైల్లోనే ఉంటుంది. సో ఆ టోర్నమెంట్ అనేది కూడా ఆ రకంగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఛాంపియన్ ఎవరో ఉన్నారన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరు కరాటే నేర్చుకుంటే భవిష్యత్తు ఏముంటుంది వాళ్ళకి ఆదరణ? సో దీంట్లో ఏంటంటే మనకు అనేక రకాల లాభాలు ఉంటాయి. ఒకటి, ఈ కరాటే చేయడం వలన యోగా పవర్ వస్తుంది, మజిల్ పవర్ వస్తుంది, థింకింగ్ పవర్ వస్తుంది, స్పీడ్ పవర్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పవర్, మజిల్ పవర్, రెసిస్టెంట్ పవర్. మనం చూసాం లాక్డౌన్లో ఎంతోమంది ఇమ్యూనిటీ పవర్స్ ఇవన్నీ వస్తాయి. దీంతో పాటు వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో స్పెషల్గా తీసుకుంటారు. తర్వాత ఇదే విధంగా వీళ్ళు ఇప్పుడు కోచెస్గా అయిన వాళ్ళు పెద్ద పిల్లలకు అయితే ఇప్పుడు అమ్మాయిలకు ఇట్లా అయితే స్కూళ్ళలో సెల్ఫ్ డిఫెన్స్ కింద అమ్మాయిలను తీసుకుంటున్నారు. వాళ్ళకి జపాన్ డిప్లొమా ఉన్న వాళ్ళకు అవకాశాలు కొద్దిగా చాలా ఉన్నాడు. ఇక్కడ ఇతర దేశాలకు పిలుస్తుంది. తెలంగాణ వాళ్ళని వేరే రాష్ట్రాన్ని దేశాల వాళ్ళు కూడా పిలిచారన్నమాట. మీ దగ్గర జపాన్ డిప్లొమా అనేది మన ఒక్క సంస్థలో ఉంది అంటే డైరెక్ట్ జపానీస్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ ఎగ్జామ్ పాస్ అయిన అందరూ అక్కడి నుంచి తీసుకుని ట్రైనింగ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ అక్కడి నుంచి వస్తాం. వీళ్ళకు ఫ్యూచర్ చాలా గ్రాండ్గా ఉంది. అందుకే మన కంట్రీలో చేయొచ్చు, ఇటే కంట్రీలో ట్రైనింగ్ చేయొచ్చు, టోర్నమెంట్ పాల్గొనవచ్చు, చేయడానికి అవకాశం ఉన్నట్టు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది 2% కనుక 100% చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక కృషి చేస్తున్నారు. సో 2% గవర్నమెంట్ కంప్లీట్ ఇచ్చినట్టయితే సో ప్రతి ఒక్కరికి జాబ్లో కూడా ఆల్రెడీ స్కూల్ గేమ్స్లో ఉంది కరాటే, జపాన్ కరాటే అసోసియేషన్ స్కూల్ గేమ్లో విజేతలకు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు ఖేల్ ఇండియాలో కూడా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఒక్కొక్క అంచెలంచెలు ఒక్కొక్క స్టెప్గా ముందుకు వెళ్తూ అన్నింటిలో కూడా ఆల్రెడీ మీకు గతంలో కూడా తెలుసు ఒలింపిక్ స్పోర్ట్స్ కింద మారింది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా కరాటేని గుర్తించి సో ఆ విధంగా విద్యార్థులకు లాభాన్ని ఇస్తున్నాం. మీరు చూసినట్టయితే ఎక్కువ కబడ్డీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు గమనించినట్టయితే దీన్ని గమనించాలంటే ఏం చేయాలి సార్? ఇది కూడా పరిగణలో తీసుకోవాలంటే సో దీని పని అంటే ఆల్రెడీ స్కూళ్ళల్లో అంటే అది కబడ్డీ అనేది ఎక్కువ పబ్లిసిటీ అయింది, పబ్లిసిటీ తక్కువ. కానీ ఇది ఆల్రెడీ స్కూల్లో చూస్తే ప్రతి స్కూల్లో ఒక గేమ్లో ఒక కంపల్సరీ గేమ్గా పెట్టారు. ఎక్కడ జపాన్లో యూనివర్సిటీలో ఒక గేమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా మన దగ్గర ప్రతి స్కూల్లో కరాటే ఉంది. మా ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. అది అంచెలంచెలుగా పబ్లిసిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది, స్ట్రెంత్ ఎక్కువ ఉంది. కబడ్డీ కంటే కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంది కరాటే. ఏ స్కూల్కి వెళ్ళి కరాటే కంపల్సరీ అయిపోయింది, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా మేము గవర్నమెంట్ నుంచి వచ్చేసి 3 months కోర్స్ ఇప్పిస్తున్నాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే ఆర్ గవర్నమెంట్ ఓన్లీ పేయింగ్ ద శాలరీ 5,000 రూపీస్ ఇచ్చి 3 months కోచింగ్ ఇస్తున్నాం కనుక సో ఆ రకంగా కూడా గుర్తుంది. కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన అన్యజీగూడ పరిధిలోని ఇక్కడ మనం ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఇండియన్ చీఫ్ శ్రీయాన్ ఆనందరత్న గారు, అదేవిధంగా తెలంగాణ చీఫ్ రాహుల్ సుదర్శన్ గారు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్ట్ 21 నుంచి 24 వరకు యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియంలో జరిగే
ఈ కరాటే పోటీలకు మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ తరఫున మన జిల్లా తరఫున 71 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ మన తెలంగాణలో 136 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా దీనిలో విజేత అయ్యే వారికి గురుగారు ఆల్రెడీ సుదర్శన్ మాస్టర్ గారు ఆల్రెడీ వివరించిన విధంగా కరాటే వల్ల ఉపయోగాలు ఎందుకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ వచ్చినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు సార్ని గెస్ట్గా పిలిచారు కదా సార్, మీ కోరికలు ఏమైనా ఉన్నాయా మీ స్టూడెంట్ కోసం? ఏమన్నా ప్రత్యేకంగా టెక్నిక్స్కే కానీ ఇంకేమైనా అధికారం కానీ ఏదైనా ఉందా? ఆల్రెడీ ప్రతిదీ కూడా మనం నేర్పించేదే కాదు, మన ద్వారా ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ సారతాన కూడా పంపిస్తాం. ఈ జపాన్ బ్లాక్ బెల్ట్ ఇంటర్నేషనల్ పాస్ కావడం అనేది ఇంత ఈజీ కాదు. అదర్ స్టైల్కి మన జేకే స్టైల్కి చాలా భిన్నం. ప్రతి వాళ్ళు డబ్బులతో కూడుకున్న పని. ఇక్కడ కానీ ఇప్పుడు షిహాన్ అక్కడి నుంచి ఇంటర్న్షిప్ రావడం అనేది గొప్ప విషయం. అంత ఈజీగా ఈ ఎగ్జామ్లో పాస్ కావడం అనేది నేను ఒక నెల చెప్తే మా గురువు గారు కూడా ఒక నెల ట్రైన్ చేస్తారు. దాని తర్వాతనే ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారా, వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు పాస్ అవ్వడం. అందుకే మేము ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో బోడుపల్ సర్కిల్, ఫిర్యాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన పలు అమ్మవారి ఆలయాల ఉత్సవాల్లో డీసీసీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేవాలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ప్రజల్లో ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. ఆలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కాపల్లి గ్రామంలో ఆషాఢ బోనాల సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు తుమ్కి రమేష్, ఆలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని కీసరా సర్కిల్, కీసరా, దమ్మాయిగూడ డివిజన్లలో ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోచారం 8వ వార్డులో డాక్టర్స్ కాలనీలోని శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పొద్దున 5 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ అనంతరం బోనాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులైన హిమగిరి కాలనీ, కాకతీయ నగర్ కాలనీ, సాయి నగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్ కాలనీ, విజయసాయి ఎంక్లేవ్, ఎంఎల్ఆర్ కాలనీతో పాటుగా ఇంకా చుట్టుపక్కల కాలనీ వాసులు, మహిళలు అందరూ ఈ బోనాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి కోరికలను కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ సెగ్యం శ్రీనివాసులు, వైస్ చైర్మన్ ఎంకర్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శి మాడిశెట్టి రవీందర్, కోశాధికారి దేవరుప్పుల శ్రీనివాస్, సభ్యులు అన్నం సంతోష్ రెడ్డి మరియు పదకంటి అశోక్, అలాగే
డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు వైస్ చైర్మన్ కట్కూరి కమలాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంధసిరి నాగరాజు మరియు మిగతా సభ్యులు సాంబశివారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మంగ్యా నాయక్, మంచాల శ్రీనివాసరావు, బంకి శ్రీధర్ నాయుడు, సురేందర్ రెడ్డి, రమణారెడ్డి ఇంకా మిగతా కాలనీ వాసులు పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. డాక్టర్స్ కాలనీ వాసులందరికీ నమస్కారాలు. ఈరోజు బోనాల పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ సౌకర్యాలందరూ కల్పించినందుకు ధన్యవాదాలు ఈ దేవాలయ కమిటీ వాళ్ళకి. ఇంకా మరిన్ని ఇలాంటి పండుగలు అందరం కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీకు ఇది కట్టి ఎన్ని ఏళ్ళు అయింది మేడం? ఇది 4th ఇయర్. 5 years. మొత్తం 9 ఏళ్ళ స్టార్ట్ చేసి బిఫోర్ ఎక్కడ వెళ్ళేవారు బోనాలు? ఇక్కడనే చిన్న గుడి ఉండే, అప్పుడు చిన్న గుడి ఉండే, ఇప్పుడు పెద్ద గుడి ఉంది కదా మేడం, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మేము వేరే కాలనీకి వెళ్ళే వాళ్ళము, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు ఇలానే ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మనీళ్ళు ఉంటుంది, మందిలో ఉంటుంది, ఇది మనీళ్ళు లాక్కుంటుంది ఇది. ఓకే మేడం. చాలా నిష్టగల తల్లి, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలతో టెంపుల్స్ కట్టించిన డైరెక్టర్స్కి, ఈ గ్రామ కాలనీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మేడం రండి మేడం. పోచారం డివిజన్లో మనం ఈరోజు ఘనంగా బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ గుడి మనము గత ఒక 4 years నుంచి ఇక్కడ ఈ బోనాల పండుగ సందర్భంగా మనం ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా పొద్దున ఉదయం భక్తులు 5 గంటల నుంచే మన గుడికి రావడం జరిగింది. ఇంతకుముందు కంటే ఈరోజు పబ్లిక్ ఇంకా చాలా రావడం జరిగింది. చుట్టుపక్కల ఏంటంటే అపార్ట్మెంట్లు అయినాయి, ఇవన్నీ అయినాయి. ఈ గుడి కూడా మేము ఈ కాలనీలో డాక్టర్స్ కాలనీలో మా కాలనీ కమిటీ ద్వారా మేము అందరం ఎంతో కృషి చేసి ఈ గుడి కట్టినందుకు మాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మా కాలనీలో మా కమిటీ వాళ్ళకి కానీ మా అందరికి కూడా, కాలనీ పెద్దలకు కానీ అందరికి కూడా. ఈ పబ్లిక్ చూస్తుంటే మేము కట్టిన గుడికి మాకు ఎంత అంటే చాలా హ్యాపీ. ఇక్కడ ఈ పబ్లిక్ని చూస్తుంటే అరే మనం కట్టిన గుడికి మనకు అంతా బాగా అనిపిస్తుంది. ఆదరణ, మేము కట్టిన దానికి కూడా ఆదరణ. సరే ఇంకా కూడా రావాలని, ఆ అమ్మవార్లను ఎల్లమ్మ పోచమ్మలు ఎప్పుడు మా కాలనీ అందరికీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లనే ఈ జనాలు కూడా ప్రతిసారి కూడా ఈ బోనాల పండుగ ఇట్లనే జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. రెగ్యులర్ పూజారి ఉంటారా సార్? మీకు ఈ గుళ్ళో ప్రతి మంగళవారం నెలలో 2 సార్లు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అయ్యగారు ఉంటాడు, అభిషేకం జరుగుతుంది. అట్లే ఎవరైనా బోనం అమ్మవారికి కూడా బోనం సమర్పించుకుంటే సండే రోజు కూడా చాలామంది వస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. వచ్చినప్పుడల్లా మాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము ప్రతిరోజు గుడి పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ ఉంటుంది, 10 గంటల వరకు ఓపెన్ ఉంటుంది పొద్దున. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఒక సండే రోజు మాత్రం పొద్దుగాల 1 గంట వరకు ఉంటుంది, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. బోనాల సందర్భంగా ఏమైనా ప్రత్యేక పూజలు చేసిరా? ప్రత్యేక అంటే మేము అభిషేకము పొద్దున అలంకరణ ఉన్నది పొద్దున ఈరోజు. మిగతా తర్వాత బోనములు సమర్పించడం జరిగింది. పబ్లిక్ కూడా వస్తుంది. డాక్టర్స్ కాలనీ ఈరోజు డాక్టర్స్ కాలనీ జోడిమెట్ల పోచారం డివిజన్లో ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం కమిటీ తరఫున డాక్టర్స్ కాలనీలో ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నాం. పొద్దున్న నుంచి 5 గంటల నుంచి అమ్మవార్లకి అభిషేకము మరియు అలంకరణ ప్రోగ్రాము, తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల జాతర ప్రారంభించడం జరిగింది. బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి అందరూ పబ్లిక్ అందరూ తమ యొక్క బోనాలను అమ్మవార్లకు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే
గుడి నిర్మించినప్పటి నుంచి చాలా పబ్లిక్ ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్కసారి పెరుగుతూ పోతున్నారు. మంచిగా అమ్మవారిని భక్తితోటి పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి పబ్లిక్ ఇంతకింతకి పెరుగుతున్నారు. కేవలం బోనాలా సార్? రంగం కార్యక్రమం కానీ పలార్బండి అట్లాంటివి ఉన్నాయి? ఇప్పుడు ఒక 5 ఏళ్ళే అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి బోనాల కార్యక్రమమే నిర్వహిస్తున్నాము. పబ్లిక్ పెరుగుతూ ఉంటే అన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎవరైనా కొద్దిగా కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే రోజు కూడా మీరు ఎప్పుడైనా బోనాలు కానీ ఏమైనా పెళ్లికి కానీ ఏమైనా వేడుకలు ఉన్నా కానీ కమిటీ వాళ్ళు ఉంటారు. దీనికి ఒక ట్రస్ట్, ఇది డాక్టర్స్ కాలనీ మన దేవాలయ ట్రస్ట్ వాళ్ళని సంప్రదిస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సంప్రదిస్తే ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉంటారు. ఎవరైనా ఈరోజు బోనాల సందర్భంగా మనము గత సంవత్సరం నుండి 4 సంవత్సరాల నుండి ఈ విధంగా బోనాలు జరుపుకుంటున్నాము. అందరూ ఈ కాలనీవాసులు కాకుండా డాక్టర్స్ కాలనీ, MLR, అన్నానగర్, కాకతీయ, వెంకటేశ్వర కాలనీ వాసులు అందరూ చుట్టుపక్కల తుమ్మలబాయి వీళ్ళందరూ చుట్టుపక్కల కాలనీవాసులు అందరూ ఈ గుడికి వచ్చి చాలా ప్రతిష్ట గల గుడి కాబట్టి ఏ మొక్కులు మొక్కినా ఇక్కడ నెరవేరుతున్నాయి. కాబట్టి అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ గుడిని మనము ఈ కాలనీవాసులు అందరు కలిస్తే గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కోరికలు ఎవరైతే కోరికలు కోరుతారో వారు ఇక్కడ మంచిగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పటికీ చాలా అతివేగంగా డాక్టర్స్ కాలనీ చిన్న గుడి అయిపోయింది. ఇంకా చాలా ఖాళీ ఉన్నాయి కాబట్టి చాలా పెద్దగా ఈ గుడి పెద్దగా సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ స్థలం కూడా సరిపోదు. కాలనీ వాసులు అందరు కలిసి ఈ గుడిని డెవలప్ చేసినాము. మనకు ట్రస్ట్ 2023లో ట్రస్ట్ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇళ్ళవేళ ట్రస్ట్ సభ్యులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ గుడిని నిర్మించుకున్నాము. అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసి ఈ గుడిని సమిష్టిగా కృషి చేస్తున్నాం. కాబట్టి ఇంత ఆదరణ పొందింది గుడికి. కాబట్టి ఎల్లవేళ పూజలు నిర్మించుకుంటున్నాము. ఈ మంగళవారము మళ్ళీ మన గోపి ఉంటాడు ఇక్కడ. గోపి ఎవరైనా భక్తులు వచ్చినట్టు అయితే మన గుడి నిర్మాణంలో మన భక్తుని పెట్టాం కాబట్టి ఆయన కూడా సంప్రదిస్తే ఎప్పటికీ పూజారి ఉంటాడు కాబట్టి మంగళవారం దర్శన భాగ్యం ఉంటుంది, అభిషేకం ఉంటుంది. మీరు బయట ఎవరైనా సంప్రదిస్తే మన గుడి చైర్మన్ గారు సంప్రదిస్తే అన్ని విషయాలు మీకు ఎప్పటికి ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి సరే అది జరుగుతుంది. ఇది మనకు సమిష్టిగా కృషి చేయడం వల్లనే ఈ కృషి జరిగింది. కాలనీ శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులైన MLR కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీ, కాకతీయ నగర్ కాలనీ, అదేవిధంగా సాయివారి నగర్ కాలనీ అందరు ప్రజలు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమ్మవారు కూడా మాపై ఎల్లప్పుడూ కరుణ చూపుతూ మమ్మల్ని ఈ విధంగా వెనక నుండి ప్రోత్సహిస్తుంది. ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరిగేలా చేస్తుంది. అంతా కూడా అమ్మవారి దయ అని మేము అనుకుంటున్నాము. ఈ అమ్మవారి దయ ఎప్పుడు ఇలాగే మాపై ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లని మనసారా ప్రార్థిస్తున్నాము. ప్రత్యేక కృతజ్ఞతలు మన దేవాలయ కమిటీ వారికి. వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు మనకి ఏవి ఆటంకం లేకుండా చేస్తున్నారు. ఇంత చక్కటి కార్యక్రమం చేసిన మన దేవాలయ కమిటీకి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మూడు నుంచి 4 5 నుంచి 6 రవీందర్, నేను 6 నుంచి 7 నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో తమ కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మేక గీతారెడ్డి దంపతులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ భూమిని రక్షించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.
అయితే నేను ఈ భూమి ఫస్ట్ పురుషోత్తమ్ రెడ్డి నాకు ఈ చెలక అందరిది మా అల్లుళ్ళది అందరిది కలిసి నేనే ఇస్తున్నానని నాకు చెలక ఇచ్చేసిండు. చెలక ఇచ్చేసి ఒక సంవత్సరం ఏమో ఆయన తీసుకున్న కౌలు, మళ్ళీ నెక్స్ట్ కౌలు ఈ సాగర్ రెడ్డిది ఇది 5 ఎకరాలు, ఇది 5 ఎకరాలు, ఈయన డబ్బులు ఆయనకి ఇచ్చేయి అని ఆయనకి చెప్పిండు. అతనికే నేను డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని మళ్ళీ ఈ సార్కు నిమ్మానికి పోయి ఇచ్చొచ్చిండు. నేను ఇచ్చిన డబ్బులే తీసుకుపోయి వాళ్ళ అల్లునికి కూడా ఇచ్చేసిండు. నీ డబ్బులు నీకని సాగర్ రెడ్డికి ఇచ్చేసిండు. ఇచ్చేసి ఇవి నీ కవులు నీకే అని 5 ఇచ్చేసిండు. ఇచ్చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు అయినాక పోయినసారి సొల్లేడు ఆయనకు ఆయనకు కౌలుకి ఇచ్చిండు. ఆయన కౌలుకి ఇస్తే ఇక ఆయన ఇచ్చుకొని మనకేందని ఈ సార్దేమో నేను చేస్తున్నా, ఆయన ఇచ్చుకుండు. ఇక అది వరకు నేను ఒకనే రకంగా ఇచ్చినోని ఈయనకి ఇస్తున్నా, ఆయనకు అనుకుంటే ఆయన ఎమ్మటే వానికి ఇచ్చుకున్నప్పుడు మనం వదిలేసిన, మనకు అవసరం లేదు, ఈ సార్ది నేను చేస్తున్నా, ఆయన వాళ్ళు చేసుకుంటుర్రో ఇక మనకు తెలియదు. ఇక అంతటితోటి అయిపోయింది ఈ సార్ది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇది 6వ సంవత్సరం నేను చేయబట్టి చేస్తే ఇక ఆయన ఈ సంవత్సరం ఈసారి వచ్చి ఈ రకంగా ఉన్నదంతా పీకేసి నీకు భూమి లేదు ఇలా చేయొద్దు అని ఒకసారి గుంటక కొట్టి చెడగొట్టిండు. గుంటక కొట్టి చెడగొడితే మళ్ళీ ఇత్తనం పెట్టుకున్నా, మళ్ళీ పెడితే మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి మొన్న ఎస్ఐ ఇట్లా వచ్చిర్రు. వచ్చి ఎస్ఐ ఆడి నుంచి వస్తుంటేనే చూసుకుంటా వస్తుంటే ఆయన నేనని తెలియక నా బండే ఎక్కి వచ్చిండు. వస్తే నేనే ఉండి అన్న, ఇక్కడ మేము మా బాట ఏమంటే మా బైరిగొండల బాటలు ఏమంటే మీరు రావద్దు, మీ మేకోళ్ళకు మీ దాని ఏమంటే మీరు పోవాలి, ఇది మా బాట, మేము డబ్బులు పెట్టి మేము కొనుక్కున్న బాట, ఇక్కడ మీకు రావడానికి అవకాశం లేదని నేనని అంటున్నా. మీరు మరి వాళ్ళు తీసుకొచ్చిరా, మీరు ఎట్లా వచ్చారు సార్ అని వాళ్ళతోటి అంటే నువ్వు ఓవల తరపున వస్తున్నావు ఎక్కడిదని అన్నాడు. అంటే నేను సాగర్ రెడ్డి సార్దే నేను చెలక చేస్తున్నా అని అంటే, అయితే నీకు గుద్దబల్పు నాది అని బూతులు తెచ్చిండు నన్ను. నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీది చెప్తా అని ఎస్ఐ అన్నాడు. అంటే మరి చేయరు సారు, మునుగోడ ఎస్ఐ అనగానే మరి చేయరు సార్, చేయాలనే చేస్తున్నా, మరి నేనైతే కష్టం చేసి బతుకుని కౌలు బట్టి చేసుకుంటున్నా, ఇక మీరు ఏం చేస్తారో చేయరు, నేనైతే చేలక చేసుకుని ఉన్నా అని చెప్పిన. ఆయన చెప్తే ఇక ఆయన ఇప్పుడు మళ్ళీ ఇక సార్ ఏమి చెప్పిండో ఏం కాదో, మొన్న మందు పెట్టిన రోజు వచ్చిండు ఇలా పురుషోత్తమ్ రెడ్డి వచ్చి చూసి మా కొడుకులు మందు కలిపి చాలా కాడంగా పోయిండు, నా కాడంగా తిరిగిండు. మరి ఎందుకు ఇది మందు ఎందుకు పెడుతుర్రు, ఏది కూడా నాకు ఎవ్వరితోటి మా పిల్లలతోటి అనలే, నాతోటి అనలే, ఏదనకుండా వచ్చి చూసిండు. గాడ చెట్టు కింద జెర్సేపు కూర్చుండు, మళ్ళీ అంతా చూసిండు, వెళ్ళిపోయిండు. ఇక మళ్ళీ పొద్దుగాల నేను మందు వేట నేను పోయి వచ్చేతాలకే సార్ ఉండి ఇట్లా చేనులో ఏమో చేస్తుర్రు, ట్రాక్టర్ అని అంటే ట్రాక్టర్ అని నేను వచ్చేతాలకే నా మీదకి ఈడ ఫోటో వీడియో తీస్తుంటే సెల్లుల ఫోన్ వాళ్ళకి కొడదాము అని ఇక అమ్మడి పడ్డారు. ఫోన్ అందుకుర్రు 8 మంది, 7 అంటే ఎవరెవరు గుర్తుపడతాం. పురుషోత్తమ్ రెడ్డి అల్లుడు, పెద్ద ఆయన, చిన్న ఆయనలో తండ్రి, ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి భార్య, బిడ్డలు, కూతుర్లు 2, వీళ్ళు 3 వాళ్ళు 3, ఆయన అలా చిన్న 7. మనసూదర్ రెడ్డి తర్వాత వెనక చిరి ఆడ సగం వీకిరు, ఆ మధ్యన వీకినాక ఈ నెక్స్ట్ ఇది వీకినప్పుడు ఇక్కడికి వచ్చిండు. మేము ఆడ చూస్తూనే ఉన్నాం, ఈడ బండి మీద వచ్చిండు, చక్కగా వచ్చిండు. ఈడ ఇంకా అందరు కలిసి ఆడ చెట్టు కింద పోయిరు, తాగిరు, తినరు, కుసురు. ఆడంగా కూడా మళ్ళీ నేను పోయి చూసినప్పుడు ఆడవరు. ఇక్కడనే ఇంకా అక్కడ గిట్టుందా? అక్కడ ఆడ వీకేసారు. ఆడ 2 ఎకరాలు. 2 ఎకరాలు. నేను అరక కట్టితే 7 మంది వచ్చారు. వచ్చి పీకుతూనే డబ్బు వాళ్ళ పేర్లు తెలియదు కానీ 8 పురుషోత్తమ్ రెడ్డి అల్లుండి, ఇద్దరు బిడ్డలు, పురుషోత్తమ్ రెడ్డి భార్య, పురుషోత్తమ్ రెడ్డి. పక్క భూమి అరక కడితే వాళ్ళు వచ్చి పీకుతూనే ఇంకా అడగలే, మేము ఇంకా పీకుతూనే వాళ్ళు వాళ్ళే వచ్చి పీకు. నేను వాళ్ళ దగ్గరికి రాలే. నా పేరు మారయ్య, కట్ట మారయ్య. భూమి పురుషోత్తమ్ రెడ్డి వాళ్ళది, గీతది. పురుషోత్తమ్ రెడ్డి అయితే గీతకి ఇచ్చిండు. స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసిన ఒక ఆడియో వినండి. మున్గోడ్ పోలీస్ స్టేషన్ నుంచి ఏం మాట్లాడినరో వినండి. రెడ్డి గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పోలీస్ స్టేషన్ జమదార్ మాట్లాడారు. వస్తారా ఇప్పుడు మీరు? సార్ నేను ఏపీలో, నాకు మీటింగ్ ఉంది సార్, నేను ఏపీలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మీటింగ్ ఉంది, అక్కడ ఉన్నా మీరు? ఇప్పుడు రావట్లేదు సార్, రేపు శనివారం వస్తాను సార్.
నేను కట్టలింగ స్వామికి చెప్పిన సార్ సార్ చెప్పమని నిన్న కాల్ చేసి చెప్పాను. కట్టలింగ స్వామి ఆర్టిస్ట్ అదే డిఎస్పీఆర్ వాళ్ళు బాబాయ్ వాళ్ళు మీ అందరూ సార్ వాళ్ళు వస్తారని మాకు తెలియదు. నేనైతే కట్టలింగ స్వామికి లింగ స్వామికి నేను చెప్పాను సార్ నిన్న ఫోన్ చేసి. కలవకుండా సార్. ఆయన వస్తారు పొలిషన్ మరి ఏమో సార్ నేనైతే ఆయనకి చెప్పాను. అంటే ఈ రోజు అద్దులు పెడతానంట సార్ వచ్చి ఆడికి అది గురించి చెప్పారా లేకపోతే మాకు అద్దులు ఏం చెప్పలేదు సార్. సరే మంచి మీరైతే ఏపీలో సార్ నేను ఏపీలో ఉన్నా ప్రజెంట్ అయితే ఏపీలో ఉన్నాను సార్. ఎందుకంటే ఆఫీస్ మీటింగ్ ఉంది లేకపోతే నేను అంటే మునుగోడు పోలీస్ కానిస్టేబుల్ అది ఫోన్ అంటే ఇందులో డిఎస్పీ వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు ఆయన అలవాటుతోటే చేస్తున్నాం అన్నది క్లియర్గా చెప్తున్నారు. ఇలా వాళ్ళు వీళ్ళు అనేసి పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని. మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మా మీద మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు అల్గుబెల్లి గీత. నాది నెమ్మాని గ్రామం, నార్కట్పల్లి మండలం. అయితే నాకు కల్వకుంట్ల గ్రామ పరిధిలో మా తండ్రి గారు వారసత్వంగా 5 ఎకరాల 15 గుంటల భూమి ఇచ్చారు. అయితే ఈ భూమి 42, 43, 131, 132, 135, 142, 112, 113 సర్వే నెంబర్లో ఉన్నది. ఈ 135, 142 సర్వే నెంబర్లో ఉన్న భూమిని మేము 5 సంవత్సరాలుగా బైర్గొండ బీరయ్యకి కౌలు ఇచ్చాము. అయితే ఈ భూమిలో ఈరోజు మార్నింగ్ మా నాన్న, అమ్మ, మా అక్క భర్త, మా చెల్లి భర్త వీళ్ళందరూ కలిసి పంట, ఇంకా మా పెదనాన్న మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి పంట అంతా పీకేసి మొత్తం నష్టం చేసిర్రు. అయితే ఈ మేక మధుసూదన్ రెడ్డి మా మీద కక్ష కట్టి మా అమ్మ నాన్న మా అక్క చెల్లెలందరినీ ఉసిగొలిపి మా మీద ఇదంతా గొడవ చేస్తున్నాడు. ఇంకా మా పెదనాన్న దగ్గర నుంచి మాకు ఆయనకు ఎవరు లేనందువలన ఆయన క్యాన్సర్ వచ్చుండే. ఆయన బాగోగులు చూసినందుకు ఆయన పేరు మీద ఉన్న భూమి మాకు వీలునామా చేస్తుండే. ఆ భూమి గురించి మేక మధుసూదన్ రెడ్డి కావాలని కక్ష కట్టి కల్వకుంట్ల గ్రామంలో కొంతమంది వాళ్ళ సాయం తీసుకొని కుంభం యాదగిరి రెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళ సాయం తీసుకొని కక్ష కట్టి మాకు ఇదంతా నష్టం చేస్తున్నాడు. దీనిపై మేము ఎస్ఐకి కంప్లైంట్ చేస్తే ఆయన పట్టించుకోవడం లేదు. ఇది సివిల్ మ్యాటర్, మీరు కోర్టులోనే చూసుకోండి అని అన్నాడు. మేము మార్నింగ్ ఎన్నిసార్లు కాల్ చేసినా దానికి రెస్పాన్స్ సరిగా అవ్వలేదు. అసలు రెస్పాండ్ అవ్వలేదు. కనీసం కానిస్టేబుల్ ఎవరిని పట్టించుకోలేదు, పీక్తుంటే అలానే ఉన్నారు. ఇప్పుడు ఇది ఎన్ని గంటల సమయంలో జరిగింది? 8 నుంచి 2:30. ఇది ఈ పంట మొత్తం 8 నుంచి 2:30 దాకా పీకేశారు. అంత టైంలో పీకేస్తున్న ఒక్కరు కూడా ఎస్ఐ అసలు ఎవరిని పంపించలేదు, ఒక్కరిని కూడా ఇక్కడికి. ఈరోజు మేము కేసు పెట్టాం, కంప్లైంట్ ఇచ్చాం. మరి మీకు ఎలాంటి న్యాయం కావాలంటారు? చట్టపై వీళ్ళందరి మీద, మా అమ్మ నాన్న, మా అక్క, మా చెల్లి వాళ్ళ భర్తల మీద, మా పెదనాన్న మీద చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు నవీన్ రెడ్డి, మేక నవీన్ రెడ్డి. మాది కల్వకుంట్ల గ్రామమే. అయితే ఇందులో వీళ్ళ భూమి పంచాయతీలు, వీళ్ళ అన్నదమ్ముల పంచాయతీలు ఉండే. వాళ్ళు పురుషోత్తం రెడ్డి, మల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళ పంచాయతీలల్లో ఏమైందంటే మా మల్లారెడ్డికి పిల్లలు లేకుండే. పిల్లలు అంటే పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. ఆయన భూమి ఆయన బాగోగులు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు చూడకపోతే అలా చిన్న తమ్ముడు పురుషోత్తం రెడ్డి అల్లుడు విద్యాసాగర్ రెడ్డి, గీత వీళ్ళు ఆయనని బాగోగులు చూసి చేసినందుకు ఆయనకున్న 5 ఎకరాల 17 గుంటల భూమిని గీత పేరు మీద చేయడం జరిగింది, వీలునామా చేయడం జరిగింది. అయితే దాని మీద మాకు వాటా వస్తుందని ఒక 2-3 సంవత్సరాలు బాగా లొలి చేశారు. లొలి చేస్తే అది వీలునామా ఏదైనా కోర్టులో చూసుకోమని అప్పుడున్న అధికారులు చెప్పారు. చెప్పినాక అది ఎట్లాగో మాకు వస్తలేదు కదా అని ఇప్పుడు దీంట్లో ఈ భూమిలో ఊకే వచ్చి చేంజ్ ఎడగొట్టడం, వాళ్ళని సతాయించడం, బాగా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమైందంటే ఇప్పుడు మా ఊర్లో కొంతమంది అధికార పార్టీ నాయకులు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి
వీళ్ళని ఉసుగొలిపి ఈ చేనులు చెడగొట్టేయడం, ఆ ఎస్ఐకి అధికారులని బాగా ఫోర్స్ చేయడం, ఇలాంటివి చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు మమ్మల్ని బెదిరియడం చేస్తున్నారు. అయితే ఇంతకుముందుకున్న ఎస్ఐ గారు ఇప్పుడు ఒక 10-15 సార్లు స్టేషన్కి వచ్చి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎలాంటి అంటే పంచాయతీ ఏం తెగలేదు. అయితే ఈ ఎస్ఐ వచ్చి 20 రోజులు కాలేదు. మొత్తం ఎస్ఐ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ శోభన్ బాబు, మునుగోడు ఎస్ఐ శోభన్ బాబు. ఈయన వచ్చినాక ఏమైందంటే మేము ఫస్ట్ కలిసి చెప్పినాం, సార్ ఇట్లా 2 వైపులా సమస్య వినండి, విన్నాక మీరు ఒకసారి ఫీల్డ్ మీదకి వచ్చి చూడండి, చూసినాక అప్పుడు మీరు ఎలాంటిది పరిష్కరిస్తారో దాన్ని బట్టి మాట్లాడదామని చెప్పాం. చెప్తే ఎస్ఐ గారు సరే ఫీల్డ్ మీదకి వస్తా అన్నాడు. అసలు పెద్ద మనుషులతో ఎవరితో మాట్లాడలేదు. కనీసం స్టేషన్లో ఇరు వర్గాలతో మాట్లాడాలి కదా, ఏం మాట్లాడకుండా ఎవరో మన అధికార పార్టీ నాయకులు చెప్పారని చెప్పేసి నేను గెట్లు పెడతా అని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళు ఎస్ఐ గారు గెట్లు పెడతాను వచ్చిండు. ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చిండు, సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఫీల్డ్ మీదకి వచ్చి గెట్లు పెడతాం వస్తే చేను చూసారు పెద్దగా ఉంది. అయితే గెట్ వచ్చిన తర్వాత ఎవరికో ఫోన్ చేసిండు, అన్న ఇది చేను పెద్దగా అయింది, ఇప్పుడు ఎట్లా పెడతాం గెట్లు, అప్పుడు మీరు ఎండాకాలంలో దున్నుకోవాల్సి ఉండే, అప్పుడే గెట్లు పెట్టుకోవాల్సి ఉండే అని మాట్లాడినాక అది అయిపోయింది వెళ్ళిపోయినాము. మళ్ళీ సోమవారం రమ్మని చెప్పిండు. సోమవారం రండి మాట్లాడదామని చెప్పిండు. అయితే ఇక ఊరికే ఎన్నిసార్లు తిరుగుతాం ఇదని చెప్పేసి మేము హైకోర్టు నుంచి పోలీసులు ఇన్వాల్వ్ కావద్దని మేము అది తెచ్చినాం, నోటీస్ తెచ్చినాం, ఇన్స్ట్రక్షన్ తెచ్చినాక అది మరి కక్ష పట్టుకున్నాడో ఏమో. ఇక ఈరోజు చేంజ్ అడగొడుతురని మేము 112కి ఒక 4 సార్లు చేసినాం. 4 సార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు, అసలు ఒక్క పోలీస్ ఇటుకి రాలేదు. నెక్స్ట్ ఆయన పర్సనల్గా ఫోన్ చేసి చెప్పినాం. ఫోన్ చేసి చెప్తే మీరు నోటీస్ తెచ్చారుగా హైకోర్టు నుంచి ఇన్వాల్వ్ కావద్దని, మేము వెళ్ళి ఇన్వాల్వ్ కావాలి, వస్తే కంప్లైంట్ ఇచ్చిపోయి ఎఫ్ఐఆర్ చేస్తా అంటుండు. అంటే ఇంత నెగ్లిజెన్సా? అంటే భూములు వంచుతందుకేమో ఫీల్డ్ మీదకి వస్తారు, పంట చేంజ్ కొడుతున్నారు, ఖరాబ్ చేస్తున్నారు అంటే మాత్రం పట్టించుకుంటానికి అంటే వీళ్ళు ఎవరు చేస్తున్నారు, ఓడి కొమ్ముగా వస్తున్నారు, అధికార నాయకులకు కొమ్ముగా వస్తునుకున్నారా లేకపోతే ప్రజలకు న్యాయం చేస్తునుకున్నారా? రాలే ఏఎస్ఐని పంపించిండు. మరి ఆయన స్టేషన్లో ఈరోజు పొద్దు నుంచి స్టేషన్లో లేడు, అంటే మార్నింగ్ ఉన్నట్టు, కానీ మేము వచ్చే వరకు మేము ఇట్లా వస్తున్నాం అని మేము చెప్పడంతో మరి పోయిందా మరి ఎందో తెలియదు. మేము పోయిన కాంచి లేడు. ఇప్పుడు ఏఎస్ఐ వచ్చిండు, పంచనామా చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. న్యాయం ఏందండి పాపం, ఆయన కౌలు చేసుకుంటా, ఆయన బీదోడు, ఆయన చేను ఇంత పెద్ద చేను ఖరాబ్ చేస్తే ఎంత నష్టమై ఉంటుంది? నష్టపరిహారం రావాలి. వీళ్ళ దగ్గరికి వీళ్ళ జోలికి ఎవరు రావద్దు, వీళ్ళకి ప్రాణహాని కూడా ఉంది, వీళ్ళని సంపతం కొడతాను కూడా బెదిరిస్తారు. వీళ్ళ కౌలు చేసే వ్యక్తికి వస్తే ఆయన ఎమ్మటి వాటర్ కొడతాను అంటే ఇంత దౌర్జన్యమా? వీళ్ళే పురుషోత్తం రెడ్డి, ఆయన పెద్దాలుడు నీలకంఠ సుధాకరు, అలుగుబెల్లి వేణుగోపాల్ రెడ్డి, ఆయన 2 బిడ్డలు శ్వేత, ఇంకో పెద్ద పేరు సంగీత పద్మ, వీళ్ళందరూ ఎమ్మటి వాటర్. అదే మేము అంటే ఇంకా ఎంఆర్ఓ గారు ఇలా సండే కదా, ఇంకా వాళ్ళ కంప్లైంట్ ఇవ్వలేదు. రేపు పోయి కంప్లైంట్ ఇస్తాం. ఎస్ఐ గారికి ఈ రోజు ఇచ్చినాం, రేపు ఎస్పీ గారి దగ్గర కూడా పోతాం, అందరు నాయకుల దగ్గరికి పోతాం, అందరూ అధికారుల దగ్గరికి పోతాం. ఈరోజు మునుగోడు మండలం కల్వకుంట్ల విలేజ్లో వినూత్నమైన అనుభూతి మాకైతే అవుపడ్డది. ఎలినోన్ వచ్చింది, పంటలు జాగ్రత్త, వర్షాభావం లేదు, గవర్నమెంటు అనేక పథకాలు పెడుతుంది, కానీ అదే గవర్నమెంటుకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఈ పైరు చేత పీకడం అనేది అసలు విని కానీ ఎరగని రీతిలో మా కల్వకుంట్ల విలేజ్లో ఇక్కడ ఉన్న నాయకులు కానీ మనకు ఉన్న అధికారులు కానీ శోచనీయం. అసలు ప్రపంచంలో నేనైతే చూడలేదు ఇటువంటి వాతావరణం. ఎక్కడైనా నరుక్కోవడం చూసాం, కొట్టుకోవడం చూసాం, కానీ చిన్న లేత మొక్కలు అసలు చూస్తేనే కళ్ళ నీళ్ళు గారుతున్నాయి. 5 ఎకరాల 14 గుంటల భూమిని చెట్లని మొక్క తీసి ఏర్పాటు చేసి అసలు నేలపాలు చేశారు. అసలు వాళ్ళకి మనస్తత్వం ఎట్టొప్పిందో ఈ ఐడియా చెప్పినోళ్ళలో కానీ దీనికి మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద ఒక దృష్టి సాధించి భవిష్యత్తులో ఇట్లాంటి అవకాశాలు కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మొక్కకు రైతు కంటినీళ్ళలో చుక్కలతో పెంచుతున్నాడు. ఒక మొక్కను పెంచడానికి 3 నెలలు 6 నెలలు కష్టపడితే చేయెత్తైంది. వర్షాలు లేక, యూరియా సప్లై కాక, విత్తన కరెక్ట్ దొరకక నానా అవస్థలు పడుతున్న రైతు ఇవాళ కౌలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతు కంట్లలో కారం కొట్టిన దానికంటే విపరీతమైన శాస్త్రాలు చేస్తున్నారు. దీనికి ప్రోద్బలం ఇస్తున్న యంత్రాంగం ఏం చేస్తుంది, ఇక్కడున్న నాయకులు ఏం చేస్తున్నారు? ఇదేమన్నా సిగ్గుమాలిన చేత తప్ప ఈ ప్రభుత్వానికి చెంపపెట్టి చెట్టు. కాబట్టి దీని ఎమ్మటే ఈ ఎస్ఐ గారు
ఈ ఐజీ గారు, డిఎస్పి గారు, సిఐ గారు మరి ఏం శోచనీయం చూస్తున్నారు నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇలాంటి దీంతో వదిలేస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళ అమాయకత్వానికి నాంది వలుకుతుంది. రానున్న రోజులలో ఇదే బీకేసీలు కాదు, రోడ్డు పంట పోతుంటే మనుషుల తలలు నరకడానికి గిట్ట ఎంకాడకుండా జనం అట్లా తయారవుతారు. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచేయాలి. ఈ అఘాతకానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళకి అనేకాలు ఉంటాయి. భూమి మీద పుట్టినాం, జంతువులకు ఉన్నాయి, జంతువులు గిట్ట వేట అదే ఆహారం కొరకు కొట్లాడుతుంటాయి, మనుషులు భూమి కొరకు కొట్లాడుతుంటారు. ఇవంతా ఒక భాగం. కానీ మరి పంట చేలను తీసేంత దుర్ఘాతకానికి పాల్పడ్డ దీన్ని ప్రోత్సహించి దీని వెనక ఉన్న ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో ఫస్ట్ చేసిన వాళ్ళని కాదు, దీన్ని ప్రోత్సహించిన వ్యక్తులని వారి ద్వారా సేకరించి వాళ్ళని కఠినమైన చర్య తీసుకొని వాళ్ళని తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి మా కల్వకుంట్ల దృష్టిలో ఇంకోటి జరగకుండా ఆ జిల్లా కలెక్టర్ కానీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఈ న్యూస్ పోయేదాకా అందరు షేర్ చేయాలి, దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ని. ఎందుకంటే ఇట్లాంటి మార్మూలు ఇవ్వాలి. ఏ పెద్ద ఛానల్ రమ్మన్నా కానీ శోచనీయం అధికారుల కొమ్ములు కాస్తున్నారు. నేను ఉదాహరణకు 2-3 పెద్ద ఛానళ్ళకు ఫోన్ చేశాను, పేరుకే పెద్ద ఛానల్ అని చెప్తున్నారు. అయితే ఇలాంటి మొక్కలు 5 ఎకరాల 14 గుంటలు కొట్టేసిన మొక్కలు దాదాపు నుంచి వేలల్లో ఉంటాయి. ఒక్క మనిషి ప్రాణం పోతేనే స్పందించిన మనిషి ఇలా ప్రకృతి కొరకు పోరాడుతున్నా అంటున్నాడు. ఈ నేలరాలిన మొక్కల్ని ఎవరు చిత్రీకరించాలి? మీ న్యూస్ ఛానళ్లకు మీకు ఏమైనా భయం అనిపిస్తలేదా? జాలి కలగట్లేదా? మీ ప్రాణాలు కదలట్లేదా? నేను ఈ న్యూస్ ఛానళ్ళకి ఎదురు చూస్తున్నాను. ఎంతసేపు అధికారుల కొమ్ములు కాస్తారు, అధికారుల కొమ్ములు కాసి రాజకీయ నాయకుల మడుగులొత్తుకుంటూ మీరు చేస్తున్న ఈ న్యూస్ ఛానల్ 2-3 న్యూస్ ఛానల్ కంటే ఒక ఆయన తిరుపతిలో ఉన్నానంటాడు, ఇంకొక ఆయన నాకు ఇలా తీరదు అధికారి పేరు చెప్పి అయ్యా మాకు ఇన్ని అన్యాయం జరుగుతుందని పాపం ఆ చిన్నపిల్ల తల్లి ఈరోజు హైదరాబాద్ నుంచి 7 నెలల పాపను వేసుకొని వచ్చి అరో అని ఇక్కడ అరతీరుతుంటే కనీసం ఒక అధికారి గిట్టికి రావడానికి 1-0కు మా ముందలే పాపం ఆ వ్యక్తి 1-0కు 4 సార్లు కాల్ చేస్తే కనీసం అక్కడున్న ఆ 108 సిబ్బంది ఏం చెప్తున్నట్టు, సార్ మాకు పోవడానికి మాకు అనుమతి రావట్లేదు, మాకు ఇక్కడ ఉన్న అధికారి లోకల్లో ఉన్న పిఎస్ అధికారి నేను అది పై అధికారులకు చెప్తానని చెప్తున్నాడు, మమ్మల్ని పోవద్దని అడ్డగిస్తున్నాడు. అంటే ఏ రకమైన కుట్ర సాగుతుంది, ఎంత అరాచకాన్ని కొడిగడుతున్నారు. ఈ అరాచకాలు ఈ రోజులలో చూస్తూ పోతుంటే మనుషుల ప్రాణాలు గిట్ట హరించే రోగం వస్తుంది. కాబట్టి తగు చర్య తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంపబెట్టు చెట్ట ఇది ఒక 5 ఎకరాల చెట్లని మొక్కలు వీకిరంటే ఒక్కొక్క మొక్క నర్సరీలో పెంచడానికి 3 నుంచి 4 నెలలు అవస్థ పడితే ఒక మొక్క విత్తనం ఎత్తి మొలకం వస్తుంది. దాన్ని చంపడానికి ప్రాణాలెట్ట వాళ్ళ మనసెట్టొప్పిందో దీనికి ఆ ప్రభుత్వం అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రోత్సహిస్తున్న లీడర్లు వాళ్ళే సమాధానం చెప్పాలని కోరుకుంటూ